ఇప్పుడు ఏంటంటే మనం చికెన్ పికిల్కి పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నామండి. పల్లి ఆయిల్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని ఇక్కడ వచ్చేసి నేను 1 లీటర్ తీసుకున్నాను. సో ఇప్పుడు వేసుకొని మంచిగా చికెన్ ఫ్రై చేస్తాను. కల్లుప్పు అండి. సో నేను కల్లుప్పు తీసుకుంటున్నాను. 1 kgకి వచ్చేసి మనకి చిన్న టీ గ్లాస్ అంతా కల్లుప్పుని ఎండలో పెట్టుకోవాలి. సో నేనేంటంటే ఎండ లేదనేసి కొంచెం లైట్గా వేడి చేశాను. అంటే దాని లోపల ఉన్న తడిపోయే వరకు లైట్గా వేడి చేసేసి దీన్ని మంచిగా మిక్సీ చేసుకోవాలి. అంటే 1 kg చికెన్కి 1/2 kg పల్లి ఆయిల్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది వేసుకొని వేడి చేసుకుందాం. వేసి మనకి ఇందాక మనము హోల్ గరం మసాలా ఫ్రై చేసుకున్నాం కదండి, దాన్ని ఇలా మిక్సీ పట్టేసుకుందాము. సో ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఇలా మనము ఒక 1/2 kg అంతా చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి 1 kg సరిపోదు కదా, కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయినా మళ్ళీ మనం ఉప్పు కారం మసాలా పట్టదు. ఇదిగోండి ఇలాగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందామండి. ఒక 3 స్పూన్స్ వరకు సరిపోద్ది 1 kgకి. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 2 minutes మంచి ఫ్రై చేసుకోవాలి, గోల్డ్ కలర్లో వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండండి. మళ్ళీ అడుగంటి పోతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా ఇప్పుడు మనకి మంచిగా వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వచ్చేసిద్దండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. సో ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు వేసుకోవడమే. ఇదిగోండి ఇలా కరివేపాకు వేసుకున్న ఒక 1/2 minute తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపిన తర్వాత చికెన్ వేసుకుందాం. మనం 1 kg తీసుకుందాం కానీ మనకి ఒక 750 grams వరకే అవుతుంది చికెన్ పికిల్ అయ్యే వరకు. ఇప్పుడు వచ్చేసి ఇంతక ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. సో మనకి మొత్తం పడుతుంది ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్స్. కల్లుప్పు తీసుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా. సాల్ట్ వచ్చేసి మనం టీ గ్లాస్ ఉంటుంది కదండి, అందులో